కరీంనగర్లో మొట్టమొదటి మహిళా న్యూరో ఫిజిషియన్ అసోసియేట్ ప్రొఫెసర్ ఇన్ నిమ్స్ డాక్టర్ హరితారెడ్డి ఎండి డిఎం గారిచే అత్యుత్తమ న్యూరో వైద్య సేవలు శ్రీ మేధా న్యూరో మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ సవరన్ స్ట్రీట్ కరీంనగర్. కరీంనగర్ జ్యోతినగర్లో దారుణ సంఘటన చోటు చేసుకుందండి. ఈరోజు ఉదయం దొంగతనం జరిగింది. 5 యువకులు దొంగతనం చేయడానికి వచ్చారు. ఎక్కడో కాదు, పిఎంజే జ్యువెలర్స్లో. సో పిఎంఏ జ్యువెలర్స్లో ఈరోజు పొద్దున 10 నుంచి 11 గంటల సమయంలో దొంగతనం జరిగింది. వాళ్ళు సామాన్య జనం లాగే వచ్చి కస్టమర్స్ లాగా డిజైన్స్ చూపించమని స్టోర్లోకి ఎంటర్ అయ్యారు. స్టోర్ ఓపెన్ అయ్యింది 10:45కి 10:40 సమయం మధ్యలో ఓపెన్ అయ్యింది. వాళ్ళు 11 గంటలకి ఇక్కడికి రావడం జరిగింది. అలానే స్టోర్లోకి వెళ్ళారు, డిజైన్స్ చూపించమన్నారు. 4-5 డిజైన్లు నచ్చినాయని చేత్తో పట్టుకొని ట్రయల్ చూస్తాము అని చెప్పారు. చెప్పిన తరుణంలోనే సిబ్బందిని అదును చూసుకొని సిబ్బందికి ప్లాస్టర్స్ వేసి చేతులకు తాడులు కట్టి కింద కూర్చోబెట్టారు. ఒక యువకుడు కూర్చోబెట్టిన వెంటనే గన్నుతోటి బెదిరించారు. ఈ రోడ్లో నుంచే బైక్ పార్క్ చేసుకొని వాళ్ళు వచ్చారంట. ఫస్ట్ ఇక్కడ పార్క్ చేసుకొని స్టోర్లోకి వెళ్ళారు అని ఇక్కడ ఉన్న స్థానికులు చెబుతున్నారు మనకి. వాళ్ళు 5గురు కామన్ పీపుల్ లాగే లోపలికి చొరబడి ఆ సిబ్బంది మీద దాడి చేసి తుపాకులతోటి 3గురిని కాల్చారు. వాళ్ళందరూ ఇప్పుడు హాస్పిటల్లో ఉన్నారండి. వాళ్ళ సిచ్యువేషన్ అనేది చాలా క్రిటికల్ గా ఉంది. సో అలా తుపాకులతోటి కాల్చి వెంటనే ఎంత బంగారం అనేది చోరీ చేశారో మనకి తెలియదు, కానీ ఇన్వెస్టిగేషన్ అయితే కొనసాగుతుంది. ఆ బంగారాన్ని తీసుకొని వెంటనే ఇదే ప్లేస్ కి మళ్ళీ వచ్చి బైకులు స్టార్ట్ చేసుకొని వెళ్ళారు. ఆ స్టార్ట్ చేసుకొని వెళ్ళే సమయంలో ఏదో ఇక్కడ పడేశామని ఇక్కడ ఉన్న స్థానికులు చెప్తున్నారు. ఈ ప్లేస్ లో పర్టికులర్ గా ఈ ప్లేస్ లో ఏదో విసిరేశారంట 5గురు. సో ఇప్పుడు వాళ్ళని కాల్చినప్పుడు మీరు రక్తంను చూడొచ్చు. దానికి సంబంధించిన ఇన్సిడెంట్ కి సంబంధించిన రక్తపు మరకలు అనేవి ఇక్కడ ఉన్నాయి. సో మార్నింగ్ 10 నుంచి 11 ప్రాంతంలో ఈ ఇన్సిడెంట్ అనేది జరిగింది. వాళ్ళు తుపాకీలతోటి కాల్పులు జరిగినప్పుడు ఆ బ్లడ్ అనేది ఇక్కడ మొత్తం చూడొచ్చు మీరు. రక్తం అనేది మనకి ఇక్కడ విజువల్స్ లో చూపించినట్టుగా మొత్తం ఈ రోడ్ అంతా పడింది. సో స్టోర్ లో కూడా చాలా రక్తం పోయింది. వాళ్ళకి హెల్త్ పరంగా చాలా సిబ్బందిని గాయపరిచారు. ఇప్పటి వరకు అయితే ఫోరెన్సిక్ వాళ్ళు అలానే పోలీస్ బృందము ఇన్వెస్టిగేషన్ అయితే కొనసాగిస్తున్నారండి. ఈ ఇన్వెస్టిగేషన్ లో అసలు వాళ్ళు ఏ ప్రాంతం నుంచి వచ్చారు, ఎంత వయసు ఉంటుంది, ఇలాంటివన్నీ ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. కానీ కరీంనగర్ లో జ్యోతినగర్ పట్ట పగలు ఇంత పెద్ద దారుణానికి ఒడిగట్టారండి. 2 సిబ్బందిని కాల్చి మరీ ఆ దొంగతనానికి అనేది ప్రయత్నం చేశారు. ఎంత గుండె ధైర్యం ఉంటే ఈ పని అనేది చేయొస్తుంది. సో ఇప్పటి వరకు అయితే మాత్రం గంగుల కమలాకర్ గారు, బండి సంజయ్ గారు, ప్రజా ప్రముఖులు అందరూ వచ్చి ఈ స్టోర్ యజమానితోటి మాట్లాడి వెళ్ళారండి. సో ఇన్వెస్టిగేషన్ అయితే కొనసాగుతుంది. ఇక్కడ మీరు చూడొచ్చు, ఇప్పుడు 4-5 అవుతుంది. పోలీసులు ఇంకా ప్రతి వెహికల్ ని చెక్ చేస్తున్నారు. వచ్చిపోయే వాళ్ళందరినీ రూట్ లో మొత్తం బ్లాక్ చేసి ప్రతి ఒక్కరిని అడుగుతున్నారు. పక్కా పగడబందీ ప్లాన్ తోటే వచ్చారండి. ఎన్నో రోజుల నుంచి ఇక్కడ అబ్జర్వ్ చేస్తూనే ఈ ప్లాన్ వేశారు. ఎందుకు అని అంటే ఇక్కడ బయోమెట్రిక్ ఉంటుంది, సెక్యూరిటీ ఎంతమంది ఉంటారు, అలానే లోపల ఎలా వీళ్ళు జ్యువెలరీ అనేది చూపిస్తారు అన్ని తెలుసుకున్న వ్యక్తులే ఇది చేశారు. ఎందుకు అని అంటే వాళ్ళు మొత్తం 5గురు వచ్చారు, తుపాకీలు తీసుకొని వచ్చారు. నార్మల్ కస్టమర్ లాగా స్టోర్ లోకి ఫస్ట్ ఎంటర్ అయ్యారు. ఒక మనిషి ఫస్ట్ ఎంటర్ అయ్యి డిజైన్స్ చూపించమని చెప్పే తరుణంలో ఈ 4గురికి సిగ్నల్ ఇచ్చి లోపలికి రమ్మని చెప్పారు. ఇక్కడ ఉన్న స్థానికులు అయితే ఇప్పటి వరకు మనకు ఉన్నంత ఇన్ఫర్మేషన్ వరకు ఇది చెప్తున్నారండి. కరీంనగర్ జ్యోతినగర్ లో ఇది జరగడం అనేది దారుణమైన సంఘటన. ప్రతి ఒక్కరిని కదిలించేస్తుంది. ఎందుకనంటే సామాన్యులు బంగారం వేసుకొని రోడ్ మీదకి వెళ్ళినప్పుడు ఒక స్టోర్ లో అంత సెక్యూరిటీ ఉన్న ప్లేస్ లోనే అలా జరుగుతున్నప్పుడు బయట ఉన్న ప్రజలకి ఇంకా సెక్యూరిటీ ఏముంటుంది. మొత్తం పోలీస్ బృందం కానీ గవర్నమెంట్ అంతా ఇప్పుడు దీనిపైన చర్చనీయంగా వర్క్ చేస్తున్నారు. సో వాళ్ళని పట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడు ఎవరైతే గాయపడిన సెక్యూరిటీ గార్డ్స్ ఉన్నారో వాళ్ళు అపోలో రిచ్ హాస్పిటల్లో అయితే ట్రీట్మెంట్ తీసుకుంటున్నారండి. సీసీటీవీ ఫుటేజ్ లో కూడా రికార్డ్ అయ్యిందండి. ఇక్కడ ఈ ప్లేస్ లోనే ఆ 5గురు డివైడ్ అయ్యి ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు వెళ్దామని స్టోర్ లోకి నిర్ణయించుకున్నారంట. వాళ్ళు ఇక్కడ రోడ్ మీద ఆగి ఈ ప్లేస్ లో వాళ్ళు డిస్కషన్ చేసుకుంది అయితే సీసీటీవీలో అయితే ఉంది ఫుటేజ్ క్లియర్ గా. వాళ్ళు 5గురు మాట్లాడుకొని ఒక పర్సన్ ని ఫస్ట్ అయితే లోపలికి పంపించారు. సో మీరు చూడొచ్చు ఆ ప్లేస్ లో పర్టికులర్ గా ఈ ప్లేస్ లో వాళ్ళు డిస్కషన్ అనేది చేసుకున్నారు. పోలీస్ సిబ్బంది గాని అలానే ఫారెన్సిక్ వాళ్ళు గాని ఆ ఫింగర్ ప్రింట్స్
ఎవిడెన్స్, దొరికిన ఆధారాలతోటి ఇన్వెస్టిగేషన్ అయితే కొనసాగుతుందండి. ఇంకా తెలుసుకోవాల్సిన నిజాలు ఎన్నో ఉన్నాయి. మరి వాళ్ళు ఇక్కడే చోరీ చేశారా, ఇంకా ఏమన్నా ముందు ఉన్న లిస్ట్లో ఇంకా ఏమన్నా షాప్స్లో చోరీ చేశారా అనేది తెలియాల్సి ఉంది. సో మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి సుమన్ టీవీ కరీంనగర్. నేను మీ లక్ష్మి, కెమెరామ్యాన్ సాయితో.